నమస్తే సార్. నమస్తే అండి. కేటీఆర్ గారు ఇల్లు వచ్చారండి. కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసాము. కేటీఆర్ గారు ఫస్ట్ మీడియానికి ఒక అప్పీల్ చేయటం జరిగింది. అదేవిధంగా మీడియాకి చేసిన అప్పీల్ ఏంటంటే 2 సంవత్సరాల పాటు అనేక కథనాలు రాశారు, ఇక నుంచి అటువంటి కథనాలు రాయొద్దు, మీకు కావాలంటే క్లారిఫికేషన్ తీసుకొని రాయండి. ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా కేటీఆర్ గారు చెప్పారు. ఆయన వాళ్ళ క్వశ్చన్లు అడిగినట్టుగా చెప్పారు. అవునండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ల గురించి ఏమీ చెప్పలేదు. ఈయనే వాళ్ళు ప్రశ్నించారు. లాజిక్ అక్కడే ఉంది. వీరు అడిగిన క్వశ్చన్లు చెప్పారు, వారు అడిగిన క్వశ్చన్లు కూడా చెప్పి ఉంటే వాళ్ళు ఏమి అడిగారు అనేటువంటి దాని మీద కొంత క్లారిటీ వచ్చి ఉండేదేమో. కానీ వీరు అడిగినటువంటి క్వశ్చన్లు ఏంటి అని అంటే, మీరు లీకులు ఇస్తున్నారు, మా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అని అడిగితే మా దగ్గర ఆధారాలు లేవు, మేము కూడా వాటికి సంబంధించినటువంటి దాని మీద మీడియాకు కూడా చెప్పామని చెప్పని అన్నారు. అయితే ఈ మాటల సందర్భంలో ఒక పాయింట్ మాత్రం ఆయన స్కిప్ అయినట్లున్నారు. 300 మంది పేర్లను అడిగి వీళ్ళందరూ మీకు తెలుసా అని అడిగారు అన్నారు. ఆ 300 పేర్లు నాకు తెలియదు అన్నాను, లేదా అది దాని గురించి కొంచెం స్కిప్ అయ్యి దాని తర్వాత అది బ్రేక్ చేశారు. 300 మంది ఎవరు అంటే అది ఏ పార్టీ వాళ్ళు, ఆ పేర్లు ఎవరయ్యి అనేది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఆ 300 మందిలో ప్రముఖులే ఉండుంటారు కదా, వాళ్ళు అందుట్లో కొంతమంది తెలిసి ఉంటారు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. అందుకని దాన్ని పూర్తిగా ఎందుకో అక్కడ బ్రేక్ చేశారు. సరే, ఏదైనా కానీ 7 గంటల లేకపోతే 7:30 గంటల పాటు కేటీఆర్ గారిని ప్రశ్నిస్తే కేటీఆర్ గారు వీరు అడిగినటువంటి ప్రశ్నలు చెప్పారు, కానీ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించిన దాంట్లో ఎక్కడా డెప్త్ లేదు, ఎక్కడా వాస్తవం లేదు. ఏదో అడిగిందే అడిగి చెప్పిన దానికి మళ్ళీ అడిగి ఇట్లా చేశారు తప్ప ఎక్కడా సబ్జెక్ట్ అనేది లేదు అనే దాని మీద ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ క్లారిటీ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటి దాన్ని చాలా చిన్నది చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం పెద్ద అంశం. మావోయిస్టులనో తీవ్రవాదులనో లేకపోతే ఉగ్రవాదుల్లో అట్లాంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడంలో తప్పులేదు. ఎవరైతే పొలిటికల్ లీడర్సు, బిజినెస్ మ్యాన్లు ఇట్లాంటి వాళ్ళ ఫోన్లు ఏదైతే ట్యాప్కు గురైనవి అనేటువంటి ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం మీద విచారణ చేయటం అనేటువంటిది సహజం. ఆ విచారణలో ఎవరైతే గతంలో దాంట్లో పనిచేసినటువంటి వాళ్ళు ఆ ఎక్విప్మెంట్ను పగలగొట్టడం, పారేయటం ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు అందరికీ ఒక డౌట్ రైజ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి లేదా అంటే లీక్లను అంటామా, లేకపోతే వాస్తవాలు అంటామా, లేకపోతే వాళ్ళు సంధించేటువంటి ప్రశ్నలు అంటామా, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు నా ఫోన్ ట్యాప్ చేశారు, మా ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాప్లు చేశారు అని ఆయన ఆరోపించాడు. వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డిని పిలిచి విచారించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు నా ఫోన్ ట్యాప్ చేశారు, చాలామంది ఫోన్లు ట్యాప్ చేశారు, నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పని తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా తీసుకొచ్చి ఇచ్చారు. మరి వీళ్ళిద్దరు ఎవరు తీవ్రవాదులు కాదు కదా. ఇంకో కంప్లైంట్ రైజ్ అయినటువంటి అంశం, ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుని ప్రభాకర్ రావు ఫోన్ చేసి పిలిచి కేటీఆర్ గారి దగ్గర సెటిల్మెంట్ చేసి 10 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ ఫండ్కి ఇవ్వాల్సిందేనని 2 కోట్ల రూపాయలు వేరే వాళ్ళకి ఇప్పించారని అదొక ఎలిగేషన్ నడుస్తుంది. వీటన్నిటి మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది, వీటన్నిటి మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఆ 300 పేర్లు ఏదైతే చెప్తున్నారో ఆ 300 పేర్లు ఫోన్ ట్యాప్ అయినటువంటి వాళ్ళ పేర్లుగా సిట్ అనుమానిస్తుంది. సిట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా వాటి మీద విచారణ జరిగేటువంటి అంశం ఉంది. సరే, ఆయన పెయిను లేదా ఆయన అడుగుతున్నటువంటిది హీరోయిన్ల ఫోన్లు నేను ట్యాప్ చేశానా అనేటువంటి దాని మీద అడుగుతున్నారు. గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గతంలో ఇప్పుడున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు, గతంలో ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ అంశం మీద అనేక సందర్భాల్లో అనేక మాటలు మాట్లాడారు, అనేక ఎలిగేషన్స్ చేశారు. సరే, ఆ సందర్భంగా మీడియా వాటికి సంబంధించినటువంటిది కథనాలని ప్రచురించింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇదే అంశం మీద బండి సంజయ్ గారు మాట్లాడారు, ఇదే అంశం మీద అరవింద్ గారు మాట్లాడారు,
చాలామంది మాట్లాడారు ఇవాళ కూడా. కాకపోతే వారు మాకు ఆ అంశం ఒక్కదాని మీదే కేటీఆర్ గారు స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి సరే ఆ అంశానికి సంబంధించిన అంశంలో రాజకీయ నాయకుల ఆరోపణలు అనేది పక్కన పెడితే మిగిలినటువంటి అంశాల మీద స్పష్టత అనేటువంటిది అవసరమేమో అని అనిపిస్తుంది. మిగిలినటువంటి దాని మీద ఇంకా మరి తర్వాత ఏమైనా మాట్లాడతారని తెలియదు, కానీ ఇప్పటికైతే దాని మీద మాట్లాడలేదు. సరే, ఇక ఒకసారి ఆ బైట్స్ ఉంటే దీనికి సంబంధించిన కూడా అప్పుడు తెలంగాణ కోసం ఓయూ విద్యార్థులను ఎలాగైతే రెచ్చగొట్టారో ఈ రోజున ఈ అంశానికి కూడా ఓయూ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒక బల ప్రదర్శనకి ఇది ఒక వేదికగా మార్చుకున్నారు అన్న వార్తలు వస్తున్నాయి సార్. అట్లేమీ లేదు. ఎవరైనా ఒక లీడర్ కేటీఆర్ గారు అవునన్నా కాదన్నా కానీ బీఆర్ఎస్లో నెంబర్ 2 లీడర్గా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పార్టీని చూస్తున్నారు. మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 9 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఆయన కనుసన్నల్లో పార్టీ నడిపించారు. మరి ఆయనకంటూ బలగం ఉంటుంది. నియోజకవర్గ ప్రజానీకం ఉంటారు, రాష్ట్ర పార్టీ కార్యవర్గం ఉంటుంది, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఉండిద్ది. ఆయనకంటూ జనం ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటువంటిది ఉంటుంది తప్ప ఓయూ నుంచి తీసుకొచ్చి బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉండదు. అట్లా ప్రదర్శన చేయాలి, అట్లా గొడవలు చేయాలి అనుకుంటే అది వేరేగా ఉంటుంది. కానీ ఎక్కడో కానీ మొత్తానికి హరీష్ రావు గారు చేసినంత ఆయన వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఉన్నటువంటి దాంట్లో కేటీఆర్ గారు వెళ్ళి వచ్చిన దాంట్లో కొంత వ్యత్యాసం అయితే కనపడుతుంది. కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో 300 పేర్లు అడిగారు అనేటువంటిది ఒకటి, అదొకటి క్వశ్చన్ రైజ్ అయ్యే అంశం. అట్లాగే సంజయ్ శ్రీధర్ అడిగారు అనేటువంటిది ఇంకొక అంశం. మూడోది ఎవరైతే రాధాకిషన్ రావు A4గా కేసులో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని ఆయన కూడా కూర్చోబెట్టి గంట పాటు 2 గంటల పాటు ఆయన కూడా ఎదురెదురు కూర్చోబెట్టి వీళ్ళిద్దరిని కూడా ప్రశ్నించారు అనేటువంటిది ఇంకొక అంశం. వీటన్నిటికి సంబంధించినటువంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలే. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఉగ్రవాదులను, మావోయిస్టులను లేదా సంఘంలో సమాజంలో ఒక అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు చేయటం తప్పులేదు. కానీ రాజకీయ పార్టీలయ్యి, వ్యాపార వర్గాలయ్యి, లేక ఇతర వాళ్ళ పార్టీలో వాళ్ళయ్యి అట్లాంటివి చేశారన్నప్పుడు మాత్రం అది ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది. దానిపైన విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. మరి అటువంటి విచారణ జరుగుతుందని అంటున్నారు. బట్ ఇది ఫోన్ ట్యాపింగ్ అసలు ఏమీ లేదు అని కేటీఆర్ గారు చెప్తున్నారు. ఆ మాట చెప్పాల్సింది సిట్ అధికారులు కనుక అసలు ఫోన్ ట్యాపింగ్ ఏమీ లేదు, మేము విచారణ చేశాము, అటువంటిది ఏమీ లేదని చెప్తే మాత్రం అప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో విశ్వసించవచ్చు. కానీ అలా కాకుండా గనక దాన్ని వారు చెప్పింది పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేదండి కాంగ్రెస్ ఒక విధంగా ఒక బలమైన ఆయుధాన్ని బీఆర్ఎస్కి ఇచ్చింది అనే వార్తలు కూడా వస్తున్నాయి సార్. ఫోన్ ట్యాపింగ్ అంశం బలమైన ఆయుధం ఏం లేదు. వాళ్ళు ఫోను ఈ విచారణ నత్తనడకం జరగటం, 2 సంవత్సరాల పాటు ఈ కేసు విచారణ సక్రమంగా జరగకపోవటం, దీనిపైన అనేక ప్రశ్నలు ఉత్పన్నం కావటం, దాంతో కొంత ఎప్పుడు కూడా ఒక ఏంటి ఇది ఇంతే కదా అనే ఇది వస్తుంది. ఫస్ట్లో అయితే ఈ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత క్రమేపీ జరిగే కొంది ప్రభుత్వం ఎంతసేపటికి వాళ్ళ విచారణ స్లోగా ఉంది. బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు కోల్ స్కామ్ గురించి అడిగితే, నైనీ స్కామ్ గురించి అడిగితే మీరు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. నైనీ స్కామ్ జరగల. నైనీ స్కామ్ జరిగేటువంటి టైంలో అది బయటికి రావటం, మీడియా దాన్ని బయట పెట్టుకోవటం, దాంతో అది రద్దయింది. దీంట్లో ఎక్కడ డబ్బులు చేతులు మారింది కానీ లేదా ఎక్కడ క్రైమ్ జరిగింది కానీ లేదు. క్రైమ్ జరగటానికి జరిగిన ప్రయత్నాలు బయటికి రావటంతో అది బ్రేక్ అయింది. మరి దాని మీద అది స్కామ్ అంటున్నారు. స్కామ్ జరగల, స్కామ్కు ముందే అది బ్రేక్ అయింది. బట్ అది చాలా డిఫరెన్స్ ఉంది. బట్ అట్లా అనుకుంటే తాడిచర్ల అది స్కామ్, తాడిచర్ల స్కామ్ను బయట పెట్టగలిగితే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు సింగరేణి దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చి క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇచ్చారనేటువంటిది చాలా పెద్ద ఎలిగేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి దాన్ని క్యాన్సిల్ చేస్తారా, దాని మీద ఎంక్వైరీ చేస్తారా, లేదా దాని మీద ఏం చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిద్ది, దాని మీద మరి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏం చేస్తారు, ఇట్లాంటి చాలా ప్రశ్నలు రావచ్చు. బట్ దాని మీద అసలు ఏం జరిగింది అనేది ఒకసారి వెరిఫై చేయాలి మనం కూడా. బట్ సరే ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు, స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా మారింది. మీడియాకు వరుసగా మీకు కొన్ని లీక్లు ఇస్తా ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద అథెంటిసిటీ ఆఫ్ ద లీక్? అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు,
ఇస్తున్న లీకులు వేరు. మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. ఏదో నిజంగానే ఈ క్వశ్చనేర్ అంతా అడుగుతున్నట్టు, ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తా ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు, ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు, సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినో అంత జగమెగిరిన సత్యం. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. కేటీఆర్ అనే వ్యక్తి గుండె మీద చేసుకుని నువ్వు మ్యారేజ్ ప్రమాణం చేయి. సిరిసిల్ల కేంద్రంగా చేసింది ఆయనే. సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట. అరెస్టుల పర్వం కొనసాగించండి. తప్పు చేసిన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయండి, అధికారులను అరెస్ట్ చేయండి. అప్పుడే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలకు గాని మాకు గాని నమ్మకం ఉంటది. ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? సిట్టు సాధించింది ఎందుకు చెప్పండి. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల దొరికినప్పుడు నేనేం దొంగతనం చేయలేవు. గత 9.5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అకృత్యాలకి ఇప్పుడు విచారణ రూపంలో వస్తున్నందుకు తట్టుకోలేక ఆ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా మేము బట్టగాల్చి మీద వేస్తున్నామని కనుక సిట్టో కోర్టో భావిస్తే వాళ్ళకేం సమస్య, వాళ్ళు హాయిగా బయటపడతారు కదా. కాబట్టి భయం ఎందుకు, ఈ లొట్ట పీసులు ఎందుకు, తుసుబూసులు ఎందుకు? ఎవరైనా సరే, కేసీఆర్ అయినా ఇంకెవరైనా, ఇంకా వెనకటి సినిమాలో చివరికి ఏదో బ్లాక్ షేడ్ తో బయటకు వెళ్తాడు, ఆయన ముఖం బయటపడ్డాడు, ఇంకెవరు బయటపడ్డా కూడా ఎవరైనా శిక్షార్హులు. తప్పు చేసినోడు శిక్షార్హుడు. దాచుకున్న సొమ్మును కాపాడుకోవడం కోసం, అధికారాన్ని 10 కాలాల పాటు నిలబెట్టుకోవాలనేటువంటి దానికోసం వివిధ రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధుల, అధికారుల, ఐఏఎస్ల, ఐపీఎస్ల, వ్యాపార వర్గాల వాళ్ళ సమాచారాన్ని దొంగిలించినటువంటి దొంగలు వాళ్ళు. చట్టం ముందు దోషులుగా వాళ్ళు తేలుతుండ్రు కాబట్టి, వాస్తవాలు బయటకు వస్తున్నాయి కాబట్టి, సత్యాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాని నుంచి అంటే చేసిండ్రు. దానికి అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటది. ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకు ముందు మాట్లాడినట్టున్నాడు, అరే చెర్సీకు క్యా క్యారెక్టర్. డ్రగ్స్ తీసుకున్నటువంటి ఏం క్యారెక్టరే? డ్రగ్ తీసుకున్నదే కాదు, దీని మీద ఇంకో కేసు పెట్టాలి, డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి, డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి. హీఈస్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో కూడా డబ్బు సంపాదించారు వీళ్ళు కల్వకుంట్లో. వాళ్ళదేం క్యారెక్టర్ అండి? అరవింద్ కొంచెం ఆయన చూసినట్లుగా మాట్లాడాడు. బట్ దాని మీద అది కూడా కేటీఆర్ గారు క్లారిటీ ఇచ్చారు, అట్లాంటి వ్యాఖ్యల్స్ కరెక్ట్ కాదని. బట్ అది ఎక్కడ రుజువు అయినటువంటి అంశం కాదు కదా, ఎలిగేషన్ మాత్రం. బీఆర్ఎస్ హయాంలో సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా 800 crores ఎలా వచ్చినాయి అనే దాని మీద కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్లుంది. ఐసి గారు, శ్రీనివాస్ గారు ఏంటి 7.5 గంటల పాటు ఏం విచారణ జరిగింది, ఏం ప్రశ్నించారు, ఏమి చర్చ జరిగింది, అక్కడ అసలు ఏమీ జరగలేదు, అంతా అది లొట్టపీసు కేసే అంటున్నారు కేటీఆర్ గారు, ఏంటి? వంశీ గారు, ప్రధానంగా చూస్తే ఈరోజు సిట్ అధికారులు చేసినటువంటి విచారణ కేటీఆర్ విషయంలో చాలా ప్లాన్ ప్రకారం చేశారని చెప్పవచ్చు. ఉదయం 10:50 కేటీఆర్ను పిలిచిన తర్వాత వాళ్ళు 1 గంట 2 గంటల తర్వాతనే గతంలో ఈ అంటే ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి అయినటువంటి రాధాకృష్ణన్ పోలీస్ అధికారిని కూడా తీసుకొచ్చి ముందే పెట్టారు. అతనితో ముందు కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత, మామూలు ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాలు, గతంలో ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేంద్ర కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, వాళ్ళు ఇచ్చిన ఆధారాలు, అదేవిధంగా సిట్ అధికారులు సేకరించినటువంటి డేటా, వాళ్ళు తీసుకున్నటువంటి సమాచారాన్ని మొత్తం ముందట పెట్టుకొని పక్కనే రాధాకృష్ణన్ కూడా పక్కనే పెట్టుకొని చాలా ప్రశ్నలు అడిగారు. ప్రధానంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆధారాలు సిట్ దగ్గర పూర్తిగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రూపంలో, అదేవిధంగా మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వార్ రూమ్లతో సహా సిట్ దగ్గర ఉన్నాయి. దీని మీద మీరు ఎలాంటి క్లారిటీతోని ఆన్సర్ చేస్తారన్నటువంటి ప్రశ్నలు మాత్రం కేటీఆర్ని అడిగినట్లు తెలుస్తుంది. దానికి కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు, అది అధికారుల మీద మాత్రం నెట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తా ఉంది, ఇది అధికారులకు సంబంధించింది, నాకు సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి, పక్కనే రాధాకృష్ణ కూడా ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన సమాచారం, అదేవిధంగా మీ మీద ఫిర్యాదు చేసినటువంటి సమాచారం పూర్తిగా సిట్టు దగ్గర ఆధారాలు, తర్వాత డాక్యుమెంట్ రూపంలో ఉన్నాయనే విషయాన్ని కేటీఆర్ ముందు పెట్టారు. రైట్ శ్రీనివాస్ గారు, సరే ఏదన్నా కానీ లోపల ఏం జరిగిందో మనం చూడలేదు కాబట్టి
బయటకు వచ్చి మాట్లాడింది అయితే ప్రస్తుతం కేటీఆర్ గారు కాబట్టి వారు చెప్పింది వినాలి. లోపల జరిగింది డిపార్ట్మెంట్ వాడు మాట్లాడేదానికి అవకాశం లేదు కాబట్టి అది కొంత టైం పట్టే అవకాశం. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ అండి